ఢిల్లీలో బీజేపీ విజయం వెనుక పలువురు తెలంగాణ కమలం నేతల క్రెడిట్ కూడా ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో పక్కా గెలుపు కోసం బీజేపీ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. రాజకీయాల్లో ఆరితేరిన గజేంద్ర సింగ్ షెకావత్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి దిగ్గజ నేతలు 22 మంది నాయకులతో ఒక ప్రత్యేక స్ట్రాటజిక్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. కేంద్ర మంత్రి కాకపోయినా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ను కూడా అధిష్టానం ఈ కమిటీలో సభ్యునిగా నియమించింది. అంతేకాకుండా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేసిన జంగుపురాతో పాటు 10 ఏళ్లుగా ఆప్ గెలుస్తున్న ఆర్కేపురం 2 స్థానాల్లో గెలుపు కోసం అరవింద్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ 2 స్థానాల్లోనూ ఆప్ను ఓడించి బీజేపీని గెలిపించడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారు. బూత్ స్థాయి వరకు కార్యకర్తలతో విస్తృత సమావేశాలు నిర్వహించి ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్లను కూడగట్టి సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీలో జోష్ నింపారు. ఢిల్లీ రాష్ట్ర స్థాయి వ్యూహ రచనలో పాలుపంచుకోవడమే కాకుండా తనకు అప్పగించిన 2 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీని గెలిపించి తన సత్తాను చాటుకున్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ కూడా ప్రచారం నిర్వహించారు. ఈటెల ప్రచారం నిర్వహించిన గోండు నియోజకవర్గంలోనూ అజయ్ పహవార్ గెలుపొందారు. బండి సంజయ్ ప్రచారం చేసిన చోట కమలం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. కొందరు నాయకులకి అందరికీ 2 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇచ్చింది వాస్తవమే. అందులో నాకు కూడా ఇవ్వటము, ఆ రెండిట్లో కూడా ఒక హై ప్రొఫైల్ మనీష్ సిసోడియాని ఓడించటము, ఇంకో చోట పెద్ద మెజార్టీతో గెలవటం కూడా నాకు కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అందులో మేము స్ట్రాటజిక్ టీమ్గా పనిచేసుకోవటము, మంచిగా మా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయటము ఈ ఫలితాన్ని ఇచ్చినట్టు మేమందరం భావిస్తూ ఉన్నాము. బేసికలీ ఢిల్లీ ఎలక్షన్ విక్టరీ ఈజ్ నరేంద్ర మోదీస్ గవర్నెన్స్ యొక్క ఫలితం ఇది. ఆయన 11 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఏ రకంగా గవర్న్ చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద స్కీమ్స్ పేద ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, అవన్నిటికి కూడా ఇది రిఫ్లెక్షన్.